ఏపీ విద్యా వ్యవస్థలో పదోన్నతులు, కీలక పోస్టింగ్లకు 5 నుండి 10 లక్షలు ఇలా విద్యాశాఖలో ప్రతిదానికి ఒక ధర నిర్ణయించి వసూలు చేయడం పరిపాటిగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో ఇది మరింతగా పెచ్చుమీరింది. ఉద్యోగులు, పదోన్నతులు, పోస్టింగ్లు, టీచర్ల బదిలీలు, డిప్యూటేషన్లకు డబ్బులు వసూలు చేసే సంస్కృతి కొనసాగుతుంది. చివరికి ప్రశ్నాపత్రాల ముద్రణలోనూ కమిషన్లు దండుకునే పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం వారికి అందించే సామాగ్రిలోనూ గత ప్రభుత్వంలో మేసేశారు. కొత్తగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అవినీతి లేని విద్యాశాఖగా మార్పు చేయడం కొత్త ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. కొత్త జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతరత్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రకటన విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించి అనుమతులు ఇవ్వాల్సి ఉండగా మామూళ్ల కోసం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రాజకీయ నేతల సిఫారసు డబ్బులు చెల్లించిన వారికి అనుమతులు ఇచ్చిన దుస్థితి. గత ప్రభుత్వంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో దానికి 10 లక్షలకు పైగా వసూలు చేశారు. ప్రైవేట్ బడుల్లో సదుపాయాలు లేవని, ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ తనిఖీల పేరుతో కొందరు మండల విద్యా అధికారులు, డిప్యూటీ డీఈఓలు, ఆర్జేడీలు దండుకున్నారు. ఒక్కో యాజమాన్యం నుంచి ఏడాదికి 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకున్నారు. ప్రైవేట్ బడులకు అనుమతులు, పునరుద్ధరణ కోసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు దండుకున్నారు. ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్ పరీక్షలకు డ్యూటీలు వేయడం నుంచి అనుమతులు, తనిఖీల వరకు ఒక్కో ధర పెట్టి వసూలు చేశారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి 3 రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ మేసేశారు. ఇక 156 కోట్ల విలువైన చిక్కీల సరఫరాకు కొత్త టెండర్లు పిలవడానికి సమయం చాలదంటూ మొదట 2022 డిసెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు, తర్వాత 2024 జనవరి వరకు గడువు పొడిగించారు. ఎన్నికల ముందు మరోసారి వారికే ఇచ్చేశారు. ఇందులో మాజీ మంత్రి, అధికారులకు కలిపి 7 నుంచి 8% వరకు మామూళ్లు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ప్రైవేట్ విద్యార్థుల కోసం మార్కెట్లో అమ్మే వాటిని వదలలేదు. సీఎంఓలని ఓ సలహాదారు, మాజీ మంత్రి, పాఠశాల విద్యకు చెందిన అధికారి కలిసి అక్రమాలకు తెరతీశారు. మార్కెట్లో అమ్మే పుస్తకాలకు టెండర్లు పిలవకుండా పేజీకి 44 పైసలుగా ప్రభుత్వమే ధర నిర్ణయించి 16 సంస్థలు ఒకేసారి 2 ఏళ్లకు ఇచ్చేసింది. మార్కెట్లో పేపర్ ధర తగ్గినా ఎక్కువ ధరకు ఇవ్వడంపై విమర్శలు రావడంతో ఈ ఏడాది 2 పైసలు తగ్గించాడు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్. స్వాతి, ఏదైతే మరి కొత్తగా జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలంటే ఏదైతే మరి 10 లక్షల ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకి మార్చుకోవాల్సి ఉంటుందంటూ కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి తీరు కానీ, అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మొన్న లోకేష్ కూడా విద్యా వ్యవస్థ పైన సమీక్ష నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఏదైతే మరి మధ్యాహ్న భోజన వ్యవహారం కానీ, అదేవిధంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా పూర్తిగా కూడా అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. అయితే వీటికి సంబంధించినటువంటి విద్యాపరమైన అంశాలకు సంబంధించి కూడా టీడీపీ సర్కారు పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక వైఫల్యాలని అధికారుల ద్వారా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో 2014లో స్కాలర్షిప్ వ్యవహారం కానీ, అదేవిధంగా పుస్తకాల వ్యవహారం కానీ, ఒక్కొక్క విద్యార్థికి అటు హాస్టల్ వసతికి సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా కాలేజీ ఫీజు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కూడా నేరుగా కాలేజీ అకౌంట్లో వేయటం ఆ విద్యా వ్యవస్థని మరింత బలోపేతం చేసే విధంగా కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చి చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కేవలం ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే చెల్లించినటువంటి సందర్భాలు, నేరుగా తల్లి అకౌంట్ లో జమ చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత
విద్యా వ్యవస్థలో కొంత ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ మాట్లాడినటువంటి అనేక అంశాలు తీసుకొచ్చారు. ఏదైతే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యత్యాసం, అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారని చెప్పి కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి మైనార్టీ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం 3 పూట్ల అందించాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కూడా దీనిలో నిర్ణయం తీసుకుంది. వీటిని నారా లోకేష్ ఇవన్నిటిపైన ఏదైతే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో 5 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఒక ఆదేశం అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు క్వాలిటీ ఫుడ్ అందించాలి, అదేవిధంగా ఏదైతే మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి జాబితా కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంత సఫలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లుగా కూడా అక్కడే కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ లాంగ్ స్టాండింగ్ లో ఉన్నటువంటి అధ్యాపకులను కూడా మార్పులు చేసేందుకు కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. జీవోని ప్రవేశపెడుతున్నారు. రేపు ఎల్లుండిలో ఈ రోజు మంత్రివర్గం సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో జీవోని రావడం వలన కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా నారా లోకేష్ విద్యా వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కొంత మార్పులు చేసేందుకు అటు ఫీజుల వ్యవహారం కానీ, అదేవిధంగా నాడు నేడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాడు నేడు ఎంతవరకు మరి ఫలితాలు ఇచ్చింది, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే అటు పేదవారికి చదువుకు ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది అంటూ కూడా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రాష్ట్రాలని బేరేజ్ వేసుకొని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి విద్యా వ్యవస్థను కానీ, అటు మధ్యాహ్న భోజనం కానీ పథకాన్ని కానీ ప్రవేశపెట్టాలి. ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారులు ఒకసారి తనిఖీ ఉన్నటువంటి వ్యవహారాల పైన కూడా పరిశీలించిన తర్వాత ఇక్కడ అమలు చేయాలంటూ కూడా నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.